ఏమండి ఏంటి మిమ్మల్ని ఒకటి అడగాల అడుగు మీ దృష్టిలా కన్న తల్లి ఎక్కువనా కట్టుకున్న భార్య ఎక్కువనా కన్న తల్లి ఎక్కువ అదే ఎందుకని ఎందుకంటే కన్న తల్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయినా అమ్మ గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువనే కరెక్టేనండి కానీ భార్య కూడా కన్న తల్లితో సమానమేనండి ఏంటి అయ్యో కోప్పడకండి అమ్మ నవమాసాలు మూస్తుంది కంటది పెంచి పెద్ద చేస్తుంది మనకి చిన్నప్పుడు గోరు ముద్దలు తినబడుతుంది మనం ఎదిగే కొద్దీ అమ్మ చూసి మురిసిపోతుంది కదా మూసుకొని పడుకో అయ్యో ఒక్క నిమిషం అండి ఏంటి భార్య కూడా అంతేనండి నిన్ను మోయకపోవచ్చు కానీ నీ వంశాన్ని మోస్తుంది కదా అంతెందుకండి పెళ్ళైన తర్వాత భార్య భర్త కోసం కన్న తల్లిని తండ్రిని ఊరిని అన్నిటిని వదిలేసుకొని వస్తుంది కదా అందుకనే అమ్మతో పాటు భార్య కూడా సమానమే అని చెప్తాను అంతెందుకండి కట్టుకున్న భర్త చనిపోయిన తర్వాత తన ఐదోతనాన్ని కూడా వదులుకుంటుంది ఆమె చచ్చిపోయేంత వరకు ఆమె విధవరాలుగానే ఉంటుంది అందుకే నా దృష్టిలో అమ్మ అయినా భార్య అయినా ఒక్కటేనండి ఏంటి నాకు నీతులు నేర్పిస్తున్నావు ఇప్పుడు అయ్యో కాదండి ఏ తల్లైనా ఒకరికి భార్యనే కదండి అంతెందుకు మీ అమ్మ కూడా మీ నాన్నకు భార్యనే కదా ఇగో ఉన్న ఎకరం పొలం పోతే పోయింది కానీ మొత్తం అప్పులు కట్టేసిన ఇక రేపటి సంది తిన్నా తినకపోయినా హ్యాపీగా ఉండొచ్చు సంతోషంగా ఉండొచ్చు మాసాలు కానీ తెచ్చిన పైసలన్నీ అలా దినాలకే పెట్టినవా ఏమన్నా మిగిలినాయా లేవా ఎందుకు మిలగలేదే 4 లక్షలు మిలిగినాయి మిగిలినాయా అమ్మయ్యా ఈ పైసలతోటి నేను బంగారం అని కొనుక్కుంటాను అగో బంగారం అంటావు వాడు ఎప్పటి నుంచి హార్డ్వేర్ షాప్ పెడతానా హార్డ్వేర్ షాప్ పెడతామ్మా అన్నాడు మనకి బిజినెస్ పెట్టుకుంటా అంటే అవిట్ల కోసం నేను మిలిగించుకొని తెస్తే మళ్ళీ నువ్వు బంగారం అంటావే ఏంది షాప్ లేదు గీప్ లేదు పోరా అయినా షాప్ పెడితే నడిచేది ఎంతనో నడవంది ఎంతనో నా బంగారం కొంటే మొత్తం బ్యాంకులో పెడతీవి ఆడ ఎన్నిసార్లు ఫోన్ చేసినా దేకపోతీవి నాకైతే ఇప్పుడు బంగారం కావాలి నేను బంగారం అనుకుంటా పో అమ్మ ప్లీజ్ అమ్మా నేను షాప్ పెట్టిన తర్వాత నేను చేపిస్తాను నీకు బంగారం అరే ఏంద్రా నువ్వు కొనిచ్చేది నీకు ఎట్లా పెళ్లి సూపులు చూస్తాను వాళ్ళు ఓసే కట్నంతో నువ్వు షాపే పెట్టుకో నువ్వేమన్నా పెట్టుకో నువ్వేమన్నా చేసుకో నాకైతే ఖచ్చితంగా బంగారం కావాలి ఇగో నేను చెప్తానా నేనైతే బంగారం అనుకుంటా ఈ పైసలతోటి అంతే అమ్మ ప్లీజ్ ప్లీజ్ లేదు గలీజ్ లేదు రాపో రేపో మాపో నీ పెళ్ళం వస్తుంది ఎట్లా దాని అవగాహన పెడతారు నాకు ఎవడు పాడైండు పెట్టడానికి నేనేమో దావతలకు పోతే వాళ్ళందరూ నన్నే చూస్తారు నా చెవులకు కమ్మలు లేవు నా మెడలో బంగారం లేదు ఈ లేకి ఏడవ నా బంగారాన్ని అంత కొంట పోయి బ్యాగులో పడేసిండు ఈ అప్పులకు గత్తారా నా పెళ్ళాయించింది అప్పులేనాయే ఇప్పుడు అన్న కొనుక్కుంటా అంటే కొనుక్కొరుతలేడు నలమకపోడు ఆడు బిజినెస్ పెడుతుంటే మళ్ళా కుక్కలా కొరులుతావేంది నేనే కుక్కరా మళ్ళీ మాట్లాడకు అట్లా కాదురా బిడ్డ నీ బాంచన నన్ను అర్థం చేసుకోరా నీకు ఎట్లా నీ పెళ్ళం వస్తుంది కదా అది బొచ్చుడు కట్నం తెస్తుంది అందులోకెళ్ళి చేపన్న పెట్టుకో ఏమన్నా చేసుకోరా ప్లీజ్ రా నేను ఇంత బంగారం కొనుక్కుంటారా నాకు ఎవరు కొనిస్తారా మళ్ళీ నీ పెళ్ళం వచ్చిన తర్వాత నన్ను దేకుతావారా అమ్మ ప్లీజ్ ప్లీజ్ గలీజ్ లేదురా నీ పెళ్ళమే మెడ నిండా తీసుకొని తిరిగితే దాని వెనుక నేను కుక్కలు ఎక్కడ తిరిగన్నా నేను దావతలు పోతే అందరు నా చెవులను చూస్తారు నా మెడని చూస్తారు నేను బిత్తిరి అంతే నేను ఉండాలా బిడ్డ మీ అమ్మ చెప్పింది కూడా కరెక్టే అది పెళ్ళి అయిందంటే ఏనాడు బంగారం వేసుకున్నది లేదురా ఆ బిజినెస్ చేస్తా ఆ దందా చేస్తా ఈ పని చేస్తా అని దాన్ని బంగారం కుదబెట్టి బ్యాంకులో పెట్టుడు ఇడిపించుకోవచ్చుడు లాస్ట్కు నేను కట్టలేకపోతే ఆ బంగారం అక్కనే పోయింది నన్ను ఎప్పుడు కూడా ఏమనలేదు ఇప్పటికీ ఎన్ని అప్పులు చేసినా సరే అప్పులు కట్టంగా 4 లక్షలు మిలిగినాయి కదా మీ అమ్మ బంగారం చేపించుకోని రాయిగో నీకు వస్తుందిగా కట్నము నీకు పెళ్ళి అయితే కట్నం వస్తుంది కదా కట్నం పైసలు కూడా మీ అమ్మకు ₹1 రూపాయి అడగా నేను నువ్వు నీకు నచ్చినట్టు దందా చేసుకో కావాలని అంటే ఏమన్నా మంచిగా అందులోకి కలిసి అప్పు చేసి నీకు ఇస్తాం ఇప్పుడు మాత్రం బంగారం చేపించుకోని రా ప్లీజ్ నాన్న అర్థం చేసుకో సరే మీ ఇష్టం ఏమే ఇంట్లోకి ఇంకా కావాలంటే కొన్ని పైసలు కలిసి అయినా సరే అవసరం అయితే గ్రూప్లోనో ఇంకో 1 లక్ష 2 లక్షలు ఇంట్రెస్ట్ తీసుకుందాం చేపించుకో సరేనా లక్ష్మీదేవి ఎప్పుడు పోదాం మరి పోదాం ఆర్డర్ ఇచ్చేద్దామా ఇచ్చేద్దాం
ఫస్ట్ పెళ్ళప్పుడు పెళ్లి చూపులప్పుడు ఏమన్నారు, ప్లాట్లు అమ్మాయి పేరు ఉన్నాయన్నారు. పెళ్ళయ్యే లోపలనే ప్లాట్లు వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద మార్చిర్రు, అమ్ముకున్నారు. మళ్ళా ఏం మాట్లాడుతున్నది ఆమె, వదినా మాకు అదే ఇది మహిళా మండలం అంట, బతుకు జట్కా బండి అట, పోలీస్ స్టేషన్ అట, మహిళా సంఘం అధ్యక్షురాలు. నా బతుకు నీళ్ళలో కలిసింది. ఎంత యాక్టింగ్ అల్లది, ఎంత నటన. తల్లి బిడ్డలు ఇద్దరు కలిసి ఇలా ముఖాలు బోర్రవాడ జల్ది నా పోరని నిండా ముంచిర్రు. అబ్బో నువ్వు అన్నది కరెక్టే. ఆస్కార్ లెవెల్లో కిలాడి నేనేమన్నా, నీ నటన ఇంట్లో కాదే సినిమాలలో నటించడానికి ఎందుకే చెప్పిన ఆస్కార్ అవార్డ్స్ వస్తాయని. తల్లి బిడ్డలు బాగానే చేసిర్రు, బాగా హుషారున్నారు. అది ఎంత మాయ లేడు కాకపోతే ఎంత మాయ చేసింది అవ్వ అయ్య ఇద్దరు కలిసి. సరే కానీ ఇప్పుడు ఏం చేద్దాం, మరి ఏమైనా లాయర్ని పెట్టుకుందామా? అదే మనకు తెలిసిన లాయర్ ఉన్నాడు కదా భాస్కర్, మరి ఆయన తానికి ఒక మాట మాట్లాడదాం. అరే ఇది వచ్చింది. అరే అన్న తినకుంటే ఎటు పోయినావు రెండుసేపు? ఈడేంది తాగిండా? తాగుడు కాదు, అది వేయించుందుకు ఇట్లనే ఎత్తాడు పిసా పిసా. ఏందో ఇంతోటి ఏమో అడు పొద్దున్న నుంచి ఏమన్నా తినలేనట్టున్నాడు, పోయి ఏమన్నా తినబెట్టుకో. రే ఎటు పోతున్నావురా? అమ్మ అడుగుతుంటే సప్పుడు చేస్తలేవేంద్రా, అట్లా ఇడబడ్డా ఏడిపోతున్నావు చెప్పు. నువ్వు ఆగు. అరే అలా భయపడతానవారా? మనం భయపడేంద్రా, మనం పిల్లగానోళ్ళం, మనం కూడా ఉప్పు కారమే తింటాం. కావాలంటే లాయర్ని మాట్లాడుకుందాం, ఏమంటావు? అవురా, మీ అమ్మ చెప్పింది కరెక్ట్, మనం కూడా ఒక లాయర్ను మాట్లాడుకుందాం. దీని అమ్మ ఎట్లయితే గట్లయితుంది, ఎటైతే గటవుతుంది. చాలా ఇన్ని రోజులు మీరు నా కోసం చేసిన త్యాగం చాలు. రే ఏమైందిరా నీకు? ఏం కావాలి నాన్న, ఏం కావాలి? ఒకే ఒకసారి మీ గుండెల మీద చేసుకొని ఆలోచించండి అన్న. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా కోసం మీరు ఏం చేసారు? అయినా నిన్ననేం లాభం లే, అమ్మ పర్మిషన్ లేకుండా అడుగు కూడా బయట పెట్టింది. ఏంటమ్మా, వాళ్ళు ఇచ్చే కట్నంతోనే నేను బిజినెస్ చేసుకోవాలన్నా? వాళ్ళు ఇచ్చే కట్నంతోనే నేను పెళ్లి చేసుకోవాలన్నా? అసలు ఎందుకన్నారమ్మా నన్ను? అయినా మనకి ఏముందని ఇవ్వాలమ్మా వాళ్ళు కట్నం? ఉన్న ఎకరం పొలం ఉంటే అప్పులు ఎక్కువైనా అమ్ముకుంటారు. మిగిలిన పైసలు ఉంటే నేను ఏదైనా షాప్ పెట్టుకుంటే నాకు బంగారం కావాలని గొడవడి మరి బంగారం చేయించుకుంటాను. అయినా కనిపెంచిన మీకే నేను బిజినెస్ చేస్తాంటే నమ్మకం లేనప్పుడు వాళ్ళు ఎందుకు ఇవ్వాలి మనకు డబ్బులు? కట్నం అని ఎన్నో సంబంధాలు క్యాన్సిల్ చేస్తేవి. అరే అమ్మాయి బాగుండాలి, అమ్మాయి క్యారెక్టర్ బాగుండాలని ఎప్పుడైనా చూసినావా? ఎంతసేపు కట్నం అంతే. రే ఏంద్రా ఊకుంటే బాగా మాట్లాడతాను. మేము పిల్ల మంచిగా ఉండాలని చూసినాం, అట్లనే తెచ్చే కట్నం కూడా మంచిగా ఉండాలని చూసినాం. అదంతా ఎవరికోసం రా, నీకోసం కాదా? బాబా ఏం తల్లిదండ్రులమ్మా మీరు? మీరే ఇంతనా, లేకపోతే మగపిల్లల్ని కన్నా ప్రతి తల్లిదండ్రులు ఇట్లే ఉంటారా? అమ్మాయి అందంగా ఉండాలి, అమ్మాయి క్యారెక్టర్ బాగుండాలి, అమ్మాయి జుట్టు బాగుండాలి, అమ్మాయికి అది బాగుండాలి, ఇది బాగుండాలి, అన్నీ బాగుండాలి. పైగా మన మోపిల్లగాని వాళ్ళమని ప్రతి దాంట్లో మనదే పై చేయి ఉండాలి. అట్లనే మీరు అడిగినంత కట్నం ఇవ్వాలి, లేదంటే సంబంధం క్యాన్సల్. ఇవన్నీ కాదమ్మా, నాకు నా పెండ్లం కావాలి. వాళ్ళు ఇచ్చే కట్నం వద్దు, ఆ బిజినెస్ వద్దు, ఏమొద్దు, నాకు నా పెండ్లం కావాలి అంతే. పోయి నన్ను క్షమించమని అడుగుతా, వస్తే తీసుకొస్తా, లేకపోతే అక్కడనే ఉంటా, మీ ఇష్టం. అరే ఏమయ్యా ఆడు పోతాడని నాపు. అరే ఆడు పోతాడని నన్ను కొడతానేంది? నిన్ను ఇప్పుడు కాదే కొట్టాల్సింది, నిన్ను చేసుకున్నప్పటి నుంచి కొట్టేది ఉండే. ఎందుకంటే ఈరోజు ఆ పరిస్థితి రాకుంటుండే. నీతో నాకేందే, నేను కూడా నా కొడుకెంబడి పోయి నా కోడల్ని చేతులు పట్టుకొని మరి రామ్మ అని బతిమలాడి తోలుకొచ్చుకుంటానే. ఏమయ్యా మీరిద్దరు వెనక నేనెందుకుంటా, నేను కూడా వస్తా. అమ్మా అల్లుడు రా కూసో. రండి. అయ్యో మీరు లేరు కదా, మా ఇంటికాన్నే ఉన్నా కదా, అందుకని చీర కట్టుకున్నా. ఒక్క నిమిషం ఉండండి, నేను నైట్ వేసుకుని వస్తా. కావ్య ప్లీజ్ కావ్య ఐఎమ్ సారీ కావ్య. ఈ ముక్క నన్ను జైలుకు పంపిస్తారనో నన్ను ఇంకేదో చేస్తారనో చెప్పట్లేదు కావ్య. మన పెళ్లి మీద ఒట్టేసి చెప్తున్నా కావ్య, నువ్వంటే నాకు సత్యంత ఇష్టం. నేను ఆ రోజు పెళ్లి చూపులలో అనుకోకుండా అట్లా మాట్లాడినా కానీ కావాలని కాదు కావ్య. నిజం చెప్పాలంటే నాకు నైటీ అంటే నచ్చదు కావ్య, కానీ నువ్వు రోజు నైటీ అని చంపినావు. ప్లీజ్ కావ్య, మా అమ్మ తరపున నేను సారీ చెప్తున్నా కావ్య.
మా అమ్మ కూడా ఆ రోజు కావాలని మాట్లాడలేదు కావ్య. కావాలనే అన్నా. వీడు పుట్టినప్పటి నుంచి ఇంటి పక్కోళ్ళు ఇంటి ఎదుకెళ్ళు నీకేందమ్మా మహారాణివి, దర్జాగా కొడుకు పుట్టిన ఒక కొడుకు, నీకు కోడలు వస్తుంది కట్నం తెస్తుంది అంటే ఆ అహంకారం కొద్దీ అట్లా మాట్లాడినా. అంతేగాని నువ్వంటే కోపం కాదు, దేశం కాదు. దీనికి జన్మనిచ్చిన తప్ప వీని కోసం నేను ఎప్పుడు ఏం చేయలేదమ్మా. నీ కట్నం వద్దు ఏదద్దు, మీరు పోలీస్ స్టేషన్లో పెడతారనే మాకు భయం కాదు. నీకు దండం పెడతామ్మా, వయసులో చిన్నదైనా చేతులెత్తి దండం పెడతాను. నా కోసం కాకపోయినా నా కొడుకు కోసమైనా మన ఇంటికి రా. అత్తయ్య అలా అనకండి, నేనే మిమ్మల్ని బాధ పెట్టినా, మీరే నన్ను క్షమించండి అత్తయ్య. మీకు కాఫీ ఇష్టం లేకపోయినా కాఫీ అని ఇబ్బంది పెట్టిన, ఆయనకు జ్యూస్ ఇష్టం లేకపోయినా ఇబ్బంది పెట్టిన, మామయ్యకి మజ్జిగ ఇష్టం లేకపోయినా ఇబ్బంది పెట్టిన, నన్ను క్షమించు. రండి బావగారు, ముందు కూర్చోండి, తర్వాత మాట్లాడదాం. లేదు బావా, మా కోడలు క్షమిస్తేనే తప్ప మేము వచ్చి కూర్చోలేం బావా. ప్లీజ్ మామయ్య అంత మాట అనకండి, నేనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన, నన్ను క్షమించండి. రండి కూర్చోండి. వదినమ్మా, వదినమ్మా, మీకు ఒక విషయం చెప్పాలి. ఏంది వదినమ్మా? బాబు, అమ్మాయి పేరు మీద ఫ్లాట్ అవి అమ్మాయి పేరు మీద ఉన్న ఫ్లాట్ పేపర్లు బాబు. ఇక నువ్వు బిజినెస్ చేసుకుంటావా ఇంకేమన్నా చేసుకుంటావా ఇక మీ ఇష్టం. అమ్మ, మనం అందరం కలిసిన శుభ సందర్భంలో మంచి టీ పెట్టుకురావాలా? టీ ఎందుకే? మీ అత్తయ్య కాఫీ, మీ ఆయనకు జ్యూసు, మీ మావయ్యకి మజ్జిగ పట్టుకురాకో. వామ్మో, మళ్ళీ